హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైలా ఏంజల్. మన అమ్మమ్మల కాలం అలవాట్లు ఇవాళ ఎందుకు మిస్ అవుతున్నాం? మన అమ్మమ్మల కాలం అలవాట్లు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? సుత్తి అయినా వినండి. చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఉదయం కోడి కుయ్యగానే లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గులేసి తులసి మొక్కకు నీళ్లు పోసి రోజును ప్రారంభించేవారు. వంటింట్లో మట్టి పాత్రల వాసన, పొయ్యిపై మరిగే పాలు, రోకలిపై నూరే పచ్చళ్ళ శబ్దం ఇవన్నీ ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఆ రోజుల్లో మనుషులు ఎక్కువ సౌకర్యాలు లేకపోయినా ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, ఆప్యాయత ఎక్కువగా ఉండేది. పొరుగింటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండేవారు. పిల్లలు బయట ఆడుకునేవారు, చెట్లు ఎక్కేవారు, సాయంత్రం అయ్యే వరకు నవ్వుతూ పరుగులు తీస్తూ గడిపేవారు. ఇప్పుడు మాత్రం ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలోనే గడుస్తోంది. అప్పుడు ఇంట్లో చేసిన భోజనానికే ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. అమ్మ చేతి వంటలో ప్రేమ ఉండేది. అందరూ కలిసి కూర్చొని తినడం ఒక ఆనందం. పెద్దలను గౌరవించడం, చిన్నవారికి ప్రేమగా చూసుకోవడం ప్రతి ఇంట్లో ఒక విలువగా ఉండేది. కుటుంబం అంటే కేవలం ఒక ఇల్లు కాదు, ఒక బంధం అనే భావన ఉండేది. కాలం మారింది, టెక్నాలజీ వచ్చింది, జీవితంలో ఎన్నో సౌకర్యాలు పెరిగాయి. కానీ కొన్ని మంచి అలవాట్లు మాత్రం క్రమంగా దూరం అయిపోయాయి. పాత రోజులను తిరిగి తీసుకురాలేకపోయినా వాటిలోని మంచి విలువలను మాత్రం మన జీవితాల్లోకి మళ్ళీ తీసుకురాగలం. మీ ఇంట్లో ఇప్పటికీ ఇలాంటి పాత అలవాట్లు ఏవైనా కొనసాగుతున్నాయా? ఉంటే కామెంట్లో తప్పక చెప్పండి. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు పెద్దదా చిన్నదా అనేది కాదు, ఆ ఇంట్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, శుభ్రత, మనస్సు ఇవే ఆ ఇంటి నిజమైన ఆనందం, అందం. ఉదయం ఇంటి తలుపులు తెరిచిన వెంటనే వచ్చే చల్లని గాలి, శుభ్రంగా ఊడ్చిన నేల, వంటింట్లో వినిపించే పాత్రల శబ్దం ఇవన్నీ ఒక కొత్త రోజుకు ఆహ్వానం పలుకుతాయి. వంట చేయడం కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మన వాళ్ళ కోసం ప్రేమతో చేసే ఒక చిన్న సేవ. ఒక కప్పు టీ అయినా, ఒక సాధారణ అన్నమైనా ప్రేమతో చేస్తే దాని రుచి వేరేలా ఉంటుంది. ఇంటిని అందంగా ఉంచడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచడం, మొక్కలను పెంచడం, ఇంట్లో నవ్వులు నింపడం ఇవే నిజమైన అలంకరణ. పిల్లలు ఆడుకునే శబ్దం, పెద్దలు చెప్పే కథలు, వంటింటి సువాసన ఇవన్నీ కలిసి ఒక ఇంటిని ఇల్లుగా మారుస్తాయి. పాత రోజులను పూర్తిగా తీసుకురాలేకపోయినా వాటిలోని మంచి అలవాట్లను మాత్రం మళ్ళీ మనం జీవితంలోకి తీసుకురావచ్చు. ఉదయం కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదించడం, ఇంట్లో చేసిన ఆహారం తినడం, కుటుంబంతో కలిసి భోజనం చేయడం, పెద్దలను గౌరవించడం వంటి చిన్న చిన్న అలవాట్లు మన జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. సంతోషం అంటే ఖరీదైన వస్తువులు కాదు, మనతో ఉన్న మనుషులు, మన ఇంటి ఆప్యాయత, మన సాంప్రదాయాలే నిజమైన సంపద. మీకు పాత రోజులలో ఏ జ్ఞాపకం ఎక్కువగా నచ్చుతుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. చిన్న చిన్న పనులు కూడా ఒక అందమైన జ్ఞాపకంగా మారుతాయి. అందుకే ప్రతిరోజును ఆనందంగా గడపాలి, ప్రతి క్షణాన్ని ప్రేమించాలి.